డీపీతో మాదిగలది శాశ్వత బంధమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏపీలోని ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయిన మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్లు ఇతర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ దళితులకి వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాల్ని తిరిగి ప్రారంభించాలని చంద్రబాబును కోరామన్నారు. 40 ఏళ్లుగా టీడీపీని మాదిగ సామాజిక వర్గం ఆదరిస్తోందని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ కాలంలోనే 22,000కు పైగా మాదిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సమయంలోనే వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాకు దక్కినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వర్గీకరణ సమస్య వెనుకకపోయింది. ఈనాటి కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదు. కానీ మొన్న నవంబర్ 11న హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అమలు చేయడానికి ముందుకు వస్తున్నదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీదనే మాకు నమ్మకం ఉంటుందే తప్ప వర్గీకరణకు ఏమాత్రం సహకరించని జగన్ మీద కానీ మరొకరి మీద కానీ మేము నమ్మకం పెట్టుకునే అవకాశం మాకు అసలే లేదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొదటి అంశమైన వర్గీకరణ అంశంతో పాటు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మిగిలిన అంశాలన్నీ మా భాగస్వామ్యానికి సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియమించే ప్రతి నియామకాల్లో అది వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు జరిగినా లేదా కమిటీల రూపంగా నియామకాలు జరిగినా కమిషన్ల రూపంగా నియామకాలు జరిగినా ప్రాతినిధ్యం సంబంధించిన విషయంలో ఎక్కడ 4-5తో కూడిన నియామకాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ మాదిగల ప్రాతినిధ్యం ఉండాలని, అక్కడ ఎంఆర్పీఎస్ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.